ఇక మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఆయన కూతురు సునీతారెడ్డి తీరు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. పలు సందర్భాల్లో ఆమె వ్యవహరించిన తీరుపై తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. వివేక హత్యకు కారణమైన నిందితులను కాపాడాలనే తాపత్రయం, అసలు విషయాలను దాచిపెట్టాలనే కుట్రతోనే సునీతారెడ్డి పదే పదే అబద్ధపు మాటలు ప్రచారం చేస్తుందనే విషయం అడుగడుగునా స్పష్టమవుతోంది. ఈ హత్య కేసులో మరో కీలకమైన అంశం వివేకానంద రెడ్డి స్వదస్తూరితో రాసిన లేఖ. ఆ లేఖ విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత చాలా అనుమానాస్పదంగా ఉంది. వివేకానంద రెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖను, సెల్ ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దంటూ పిఏ కృష్ణారెడ్డిని వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. నెక్స్ట్ శివప్రకాష్ రెడ్డి కూడా సేమ్ అదే చెప్పినాను. సరే అన్నాడు. ఈ లోపల మళ్ళీ నాకు ప్రకాష్కు ఒక లెటర్ దొరికింది. అక్కడ వీల్ చైర్ ఒకటి ఏదో ఉంది అక్కడ, ఆ చైర్ దగ్గర. అది ఓపెన్ చేసి చూసి అది క్లారిటీగా చదివి, అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ టైంలో సౌభాగ్యం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మకు చెప్పా, మన సారు మా సారు మనకు లేడమ్మా అని చెప్పిన. అన్నది. సరే రాజశేఖర్కి ఫోన్ ఇమ్మన్నా. రాజశేఖర్కి చెప్పిన, ఇట్లా లెటర్ దొరికింది, ఇట్లా ప్రసాద్ మీద ఇట్లా ఉన్నది చెప్తే, సరే అయితే అది ఎవరికి చూపెట్టద్దు, జాగ్రత్త అని అంటే, పోలీసులతో ప్రాబ్లం అవుతుంది కదా అన్నా నేను. నేను చూసుకుంటానులే, నువ్వు ముందు ఇమీడియట్గా దాచిపెట్టేసి ఎవరు కనపడకూడదు అని అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను అది దాచిపెట్టేసినాను. అది